irrigation, భయభ్రాంతులకు గురి చేస్తాను. మా రావణపేట అలాంటి చేయబడిన సర్వే నెంబర్లలో 30-35 ఏళ్ళ కింద కట్టబడ్డ వాటిని కూడా ఇవి రావణపేట పేరు తీసేసి మా నూకపల్లి పేరు పెట్టాలని వాళ్ళు దౌర్జన్యంగా అంటే నోటికి వచ్చినట్టు తిట్టుకుంటా ఈ రెడ్డి లంజ కొడుకులు అది అని అంటే మీ ముందు అనద్దు సారీ క్షమించాలి అంటే అట్లా నానా బూతులు తిడతాను. రెండుగా విభజించబడి 78 ప్రొసీడింగ్ వచ్చి 1981 ఎలక్షన్ల 2 గ్రామ పంచాయతీలు వేరుపడ్డాయి. ఆనాటి నుంచి ఇప్పుడు 81 అంటే 78 ప్రొసీడింగ్ వచ్చింది, 81 ఎన్నికలు జరిగినాయి. ఇవాళ 2025 ఈ 30-35-40 సంవత్సరాలుగా లేదు తాపత్రయపడతాను మేడం. దానికి మేము బలైపోతాం. ఇవన్నీ మేము పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఫోటో తీసుకు సత్యనా శ్రీకాంత్ కొంచెం లాంగ్ వస్తే అందరికి వస్తుంది ఫోటో సత్యనా ఏ కాంత్ ఇంకా రాబోయ్ మెగాస్టార్ వెనక ఏమైనా స్లోగన్ చేయాలి వట్టిగా నిల్చుంటే ఎట్లా బీర్పూర్ మండల్ జగిత్యాల జిల్లా గ్రామం కొలువాయి. నా ఒక చిన్న బాబు ఆస్తి అనేది మా మేనత్త నన్ను ఉంచినందుకు కార్యదర్శికి లంచం ఇచ్చి సాక్ష్యాన్ని లేకుండా పైసలకు లంచానికి మరిగి దొంగ రిజిస్టర్ చేసి తెలియకుండా ఆన్లైన్ చేసి పెట్టిండు. దీన్ని వెంటనే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని నా ఒక మనవి. అందులో గత 6 నెలలు ఏడాది ఉన్నది తెలియకుండా లంచాలు పెట్టి సాక్షులు లేకుండా దొంగ రాసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. నాది ఇల్లు అనుకుంటాను పోలీస్ స్టేషన్ పడుతుంది. పంచాయతీలు అంటే ఊళ్ళకి రమ్మంటే ఊళ్ళకి వస్తలేదు. సఫర్ గ్యాంగ్ నెంబడేసుకొని జరుగుతుంది. ఊర్లోకి వచ్చి మాట్లాడంటే మాట్లాడదు. బీర్పూర్ మండలకు కొత్తగా ఏఎస్ఐ అయితే చార్జ్ తీసుకొని వస్తాడో ఆ సార్ వచ్చినప్పుడల్లా నా పేరు మీద కంప్లైంట్ ఇస్తుంది. నన్ను బదనం చేస్తుంది. నన్ను ఎక్కడ కూడా మసం పెట్టకుండా చేస్తుంది. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని నా ఆశ. ఫస్ట్ మీ మండలం మీ ఊరి పేరు చెప్పి సమస్య ఒక్క నిమిషం ఓకే.
రెడీ. మా జిల్లా జగిత్యాల, మండల్ మల్యాల, గ్రామం వచ్చి ముత్తెంపేట. మా బ్లాక్ ఆఫీస్ బీసీ కాలనీ వల్ల నివసిస్తున్నాము. మాకు చెరుకట్టకు ఆనుకొని కొట్టేవాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. వాటి కోసం ముత్తెంపేట గ్రామ పంచాయతీకి వెళ్ళి పిటిషన్ ఇచ్చినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినా కానీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు పట్టించుకోవడం లేదు. దీంట్లో నాకు తెలిసి అయితే అందరు రాజకీయ నాయకులది హస్తం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ తిరిగి కలెక్టర్ గారికి లేఖ రాయడానికి వచ్చాము. దయచేసి కలెక్టర్ గారు మాకు ఆ గుడిసెలను తొలగించగలరని మా యొక్క ప్రార్థన. న్యాయం చేయమని కోరుతున్నాం. బోర్ ఉంది, మాకు కరెంట్ లేదు. కరెంట్ లేనప్పుడు 2 గంటలు కొట్టుకుందాం, గంట సేపు కొట్టుకుందాం అంటే బోర్ కూడా కనిపించకుండా మట్టి పోసిరు. ఎక్కడ లేకుండా చేసిరు. అక్కడ మాకు అక్కడికి పోయి నిలిచి అంత లేదు. బస్త మారుకుందామన్నా లేదు. గణపతి పెట్టుకుందాం అంటే జాగ లేకుండా ఉన్నాం. ఇప్పుడు మా పరిస్థితి అక్రమ దౌర్జన్యం, అక్రమ దౌర్జన్యం, అక్రమ దౌర్జన్యం. జై రావణపేట. 1978 పంచాయతీ సెపరేషన్ యాక్ట్ క్రమ ప్రకారంగా రామన్నపేట, నూకబెల్లి 2 గ్రామ పంచాయతీలు వేరు కాబడినవి. 1981 ఎన్నికల లోపల 2 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి 2 గ్రామ పంచాయతీలుగా నిర్మాణం అయినాయి. 79 లోపల గెజిట్ నోటిఫికేషన్ పడ్డది. ఆనాటి నుంచి 1925 అంటే సుమారు 45 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని గొడవ ఈ 4-5 సంవత్సరాలుగా వాళ్ళు నూకబిల్లులు కొంతమంది ఇక వాళ్ళని ఏమన్నారు, ప్రభుత్వం కానీ ఒక కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రభుత్వం ఇది గ్రామ వ్యవస్థ, గ్రామ పరిపాలన వ్యవస్థ రావాలంటే దానికి ఒక భూమి ఉండాలి, దానికి ఒక ప్రజలు ఉండాలి, దానికి ఒక ప్రభుత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్ననాడే దానికి ఒక అధికారం ఉండాలి. ఇవన్నీ ఉన్ననాడే గ్రామ పంచాయతీ వ్యవస్థగా గ్రామ పంచాయతీగా ఉంటుంది. మా పరిధిలో మేము ఉంటాం. మా పరిధిలో కూడా నిర్మించిన వాటి మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. కాబట్టి ఆ దౌర్జన్యం లేకుండా మాకు సమస్య పరిష్కారం కావాలి. ఎవరి పరిధిలో వాళ్ళే శాంతియుతంగా మెదులుకోవాలి. అంతకు మించి మేము వేరే ఎలాంటి నేనే ఇప్పుడు బీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీకి కూడా పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు నేను సర్పంచ్కి 20 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత ఏది పెట్రోల్ బంకుకు నేనే పర్మిషన్ ఇచ్చాను. నూకపల్లి గ్రామానికి సంబంధించి మాకు ప్రభుత్వం హద్దులు నిర్ణయించింది. రామన్నపేటకు సపరేట్, నూకపల్లికి సపరేట్ హద్దులు నిర్ణయించింది. ఆ నిర్ణయించిన హద్దులలోనే మేము రామన్నపేట గ్రామం నుంచి పర్మిషన్ ఇస్తున్నాం. కానీ ఈ ఇచ్చిన పర్మిషన్ని నూకపల్లి వాళ్ళు మా రెవెన్యూ గ్రామం అని వాళ్ళు ఏదైతే ఇచ్చిన పర్మిషన్లో రామన్నపేట బోర్డు పెడుతున్నారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మీరు రామన్నపేట బోర్డు పెట్టద్దు, ఇది నూకపల్లి రెవెన్యూ గ్రామం, నూకపల్లె ఉండాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో మా సర్వే నెంబర్లో కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మేము రెవెన్యూ కోల్పోతున్నాం. జనాభా ప్రాతిపదికన రామన్నపేట అనే జనాభా ఎక్కువ ఉంటుంది, నూకపల్లి తక్కువ ఉంటుంది. అయినా కూడా మాకు ఇచ్చిన హద్దులనే మేము కావాలి, మేము ఇచ్చిన పర్మిషన్లో మాత్రమే వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈవెన్ ఆల్ఫోర్స్ కాలేజీ మా సర్వే నెంబర్లే ఉంది. ఆల్ఫోర్స్ కాలేజీ కొత్తగా కట్టే ఆల్ఫోర్స్ కూడా మా సర్వే నెంబర్లే ఉంది. అది మేము ఇవ్వాల్సిన పర్మిషన్ని వాళ్ళు ఇది మా నూకపల్లి రెవెన్యూ అని చెప్పి మాకు తెలియకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దీనివల్ల మా రామన్నపేటకి అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే మాకు దాని నుంచి వచ్చే రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉందో అదంతా మేము కోల్పోతున్నాం. ఇది ఒక్కటి కాదు, ఇప్పుడు చూస్తూ ఇప్పటికీ ఒక 5-6 సార్లు కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాం. ఎప్పుడు వచ్చినా మేము సాల్వ్ చేస్తామంటున్నారు, చేయట్లేదు. మేము ఈసారి బలంగా ఊరందరం దాదాపు ఒక 500 మంది వచ్చినాం. మా డిమాండ్ ఏంటంటే మాకు ఇచ్చిన సర్వే నెంబర్లో మేము మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి, ఆ రెవెన్యూ హక్కు మాకే కావాలా, ఇన్కమ్ సోర్స్ మాకే కావాలి. సో వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బెదిరింపులకి గురి చేయడం వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మా రామన్నపేట పర్మిషన్ తీసుకోవడానికి భయపడతారు. దీనివల్ల మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. మాకు వాళ్ళు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, రైట్. మా గ్రామం హనుమాజ్పేట. మేమందరం రైతులం, మరి ఊరు ప్రజలందరం ఏదైతే గుట్ట టెండర్ గురించి ఆన్లైన్లో టెండర్ వేసి తెలిసిన తర్వాత మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మరి ప్రకృతి సిద్ధమైన గుట్ట వితిన్ 5 కిలోమీటర్ల దూరంలో హనుమాజ్పేట గ్రామం. మరి మాకు 3 పురాతనమైన దేవుళ్ళు ఉన్నాయి. మరి అట్లాగే పూర్వే రోడ్డు సుగా దాని పక్కన నుండి వెళ్తుంది. మరి మాకు ఇన్ని రోజులు ఏదైతే ఉందో ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి గుట్టను వీళ్ళు టెండర్ పెట్టి ఏదైతే గవర్నమెంట్ అవసరాల మేరకు తీసేస్తామన్న విషయం తెలిసి మేము అందరం వచ్చినాం. అయితే మాకు ఏదైతే 596 సర్వే నెంబరు హనుమాజ్పేట గుట్ట రెవెన్యూ విలేజ్ కల్లపల్లి. అయితే దీన్ని టెండర్ పెడితే మాకు ఉన్న గుట్ట కాదు, ఒకటి పశువులకు, జంతువులకు,
మరి 3 దేవాలయాలు ఉత్సాహాలు ఉంటాయి, ఐకేప్ సెంటర్ ఉంటుంది. మరి మాకు గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎక్కడ లేదు. మరి గుట్టను మట్టి తీసినట్టయితే ప్రకృతి సిద్ధంగా మేము కాలుష్యానికి గురవుతాము. కాబట్టి దయచేసి ఈ టెండర్ నిలిపివేస్తే మేము మా విలేజ్ తరపు నుండి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది ఆపుదల చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మరి గవర్నమెంట్ ఏంటంటే దీని మైనింగ్ ఎయిడ్కి సుఖ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని నిలుపుదల చేస్తారని ఆశిస్తున్నాం. వీళ్ళందరినీ టెండర్ ఆపాలి.